మహాకుంభమేళాలో పక్కాగా చేయాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది, మీరు నదిలో స్నానం చేస్తారు కదా, అది మిట్ట మధ్యాహ్నం చేసేదానికన్నా పొద్దున్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల భూమి యొక్క శక్తి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రెండవది, మీరు నదిలో స్నానం చేసేటప్పుడు మన ముఖం సూర్యుడి వైపు ఉండాలి. ఎందుకంటే సూర్యుడి నుంచి విడుదలయ్యే సౌరశక్తి మన శక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. మూడవది, మీరు నీటిలో మునిగినప్పుడు 3 లేదా 7 సార్లు మునగాలి. కనీసం 7 సార్లు మునగడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి 7 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. నాలుగవది, మనం జపించే మంత్రాలు, వాటి నుంచి వచ్చే ప్రకంపనలు అవి నీటిని సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాదు, మంత్రాలు జపించడం వల్ల విశ్వశక్తిని మన శరీరంలో నిల్వ ఉంచుతాయి. ఐదవది, అందరూ ఈ నీళ్లు పట్టుకొని తీసుకెళ్తారు, బాగానే ఉంది. కానీ తీసుకెళ్లే నీరు ప్లాస్టిక్ బాటిల్లో వదిలేయకండి. ఇంటికి తీసుకెళ్లి రాగి పాత్రలో నిల్వ చేయండి. రాగి క్రిముల్ని రానివ్వకుండా చేసి ఎంతకాలమైనా ఆ నీరుని మరింత శక్తివంతంగా చేస్తుంది.